నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి అన్నాడు. వీటిని పరిశోధించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తుందని, యేసుక్రీస్తు వారు గురించి సాక్ష్యం ఇస్తుందని మనకు యోహాను సువార్తలో యోహాను గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ సాక్ష్యం ఏమి? ఆ లేఖనాలు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాయా, లేకుంటే యేసుక్రీస్తు అయిన వాక్యమా, లేక నిత్య జీవం లేఖనాల్లో లేదా, లేఖనాలు చూపించే క్రీస్తునందు ఉందా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. లేఖనమందు క్రీస్తు ఉన్నాడా, లేకుంటే క్రీస్తే లేఖనమై ఉన్నాడా? ఎందుకంటే ఈరోజు చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తే లేఖనం, అంటే యేసుక్రీస్తే వాక్కు. యేసుక్రీస్తుకు వాక్కు ఇవ్వబడింది ఎవరి ద్వారా? దేవుని ద్వారా. సో అయితే ఈ వాక్కుని మనకు ముందుగా ఎవరన్నా తెలియజేశారా? ఆ లేఖనాల ద్వారా ఎవరన్నా మనకు పాత నిబంధనలో ఎవరు తెలియజేశారనేది మనము పోయిన గత వారం మీకు చెప్పాను. సో మోషే ద్వారా దేవుడు తెలియపరిచాడు మనకు. సో అదే మాటను లూకా గారు కూడా మనకు తెలియపరుస్తున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం మనం బాగా చదవాలి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోని ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడిన అన్నీ నెరవేరాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? శిష్యులతో. ఏమని చెప్పాడు? మీరు ఏం లేఖనాలు చదివినారు? మోషే గ్రంథంలో మోషే మాటలు ఏం మాట్లాడినాడు? నా వంటి ప్రవక్త, నాలాంటి ఒక ప్రవర్తను మీ సహోదరులోంచి దేవుడు ఒక ప్రవక్తను పుట్టిస్తాను అన్నాడు. దేవుడు పుడతాడా? ఇది బాగా అర్థం కావాల. ఎందుకంటే లేఖనాలు చెప్పుతున్నది ఏంది, మనం దాన్ని ఆలోచిస్తుంది ఏంది? పాత నిబంధనలు అంతా యేసుక్రీస్తు శ్రమ పడతాడు మరియు పునరుత్థానం చెందుతాడు అని దాని గురించి రాయబడింది. మోషే లాంటి ప్రవక్తను పుట్టిస్తానని రాయబడి ఉంది. కానీ దేవుడు వస్తాడని ఇక్కడ రాయబడిందా? సో ప్రవక్త, నా సేవకుని పుట్టిస్తాను అన్నాడు. నా సేవకుడు ప్రవక్త అని యేసుక్రీస్తు వారికి పాత నిబంధనలో దేవుడు మనకు లేఖనాల ద్వారా తెలియజేశాడు, ప్రవక్తల ద్వారా. అదే లూకాసు వార్తల్లో మళ్ళా అక్కడే 24వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ వెళ్ళి చూస్తారంటే వీళ్ళకు లేఖనాలన్నీ తెలుసు, ప్రవక్త గ్రంథాలన్నీ తెలుసు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు, ఆ లేఖనాలు మీరు ఏదో చదివారో అవన్నీ నెరవేరుస్తున్నానయ్యా, నేను చనిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండను, నేను పరలోకానికి వెళ్ళిపోతానని శిష్యులతో చెప్పాడు, అక్కడ ఉన్న స్త్రీలతో చెప్పాడు. కానీ వాళ్ళు వినకుండా ఎక్కడున్నారో, ఎక్కడికి వచ్చారో చూడండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము తెచ్చుకొనిడి అని ఎవరంటున్నారు? ఇక్కడ దూతలు గద్దిస్తున్నాయి. ఎవరిని తెలుసా ఈ సందర్భం మీకు? అక్కడ మార్తా ఉంది, మరియా ఉన్నారు, పేతురు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభుత్వం తిరిగినారు, యేసు ప్రభు గురించి వచనాలు చదివినారు, యేసు ప్రభు గురించి కొన్ని వాళ్ళకి చదవనికి రాలేండి, చెప్పినాడు, యేసుక్రీస్తు వారు చెప్పినారు. అయినా కానీ వాళ్ళు యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో వెతుకుతున్నారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా దేవుడు కాదన్నవాన్ని దేవుడని ఆరాధిస్తున్నారు. కాబట్టి మనము లేఖనాల్ని దేవుడు చెప్పినట్టు మనం వినాలి, కానీ లేఖనాలు దేన్ని చూపిస్తున్నాయని చూడాలి. కానీ లేఖనం దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. సో అదే మాటను లూకాసు వార్త అక్కడే 25-27లో అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తన్ను గూర్చి వచనాల భావములు వారికి తెలిపెను. అంటే ఆ వచనాల భావము అంటే యేసుక్రీస్తు వారు చనిపోతారు, శ్రమ పడతారు అని మీకు చెప్పాం కదా, మరి మీరు
ఇలా ఉన్నారని ఏమంటున్నాడు అక్కడ? అవివేకులారా, ప్రవక్తల మాటలను చెవిన పెట్టని వారులారా, మందమతులారా అంటున్నారు. ఎందుకంటున్నాడంటే ఈ మాట, ఎంతగా దేవుడు చెప్పుకుంటూ వచ్చినా కానీ ఈ జనాలు ఎలా ఉన్నారంటే, వాళ్ళు మోషేని నమ్మారు కదా, మోషే మాటలను నమ్మినారు కదా, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందని నమ్మారు కదా. ఈనాడు అందరూ నమ్ముతారు మోషేని, ఎందుకంటే ముస్లిమ్స్ నమ్ముతారు, చాలా మటుకు క్రిస్టియన్స్ నమ్ముతారు, యూదులు నమ్ముతారు, కొద్ది గొప్ప హైందవులు కూడా తెలుసు మోషే అంట కదా. కాబట్టి అదే మోషే మాటల్లో చూద్దాం మనము. ద్వితీయోపదేశ కాండము 18వ వచనము, 18వ అధ్యాయము 17-18 వచనాలు. మరియు యెహోవా నాతో ఇట్లా నేను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. అతని నోట ఆ మాట నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించుతున్నది యావత్తును అతను వారితో చెప్పును. అంటే ఆయనకి ఏమైతే నేను ఆజ్ఞాపిస్తానో, నేను ఏమైతే చెప్పి పంపుతానో, ఏమైతే లేఖనాల ద్వారా నేను చెప్పానో అవన్నీ ఆయన ద్వారా నెరవేరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ మాటకు మనకు అర్థం కావాలా? దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, నెరవేర్చేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు ఆజ్ఞాపించిందంతా ఆ ప్రవక్త తెలియజేస్తాడు, దేవుడు మాటలన్నీ తెలియజేస్తాడు. ఈ మాట యేసుక్రీస్తు వారు కూడా మనకు చెప్పారు, నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు, నన్ను పంపిన తండ్రివే. అంటే మీకు పొడి మాటలుగా చెప్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రతిసారి అతన్ని యూదులు ఆయనను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన నుంచి ఏదన్నా తప్పుడు మాట వస్తుందేమో, ఆయన ఇట్లా ఏ రకంగా ఆయనకు అభియోగం మోపాలి ఆయన మీద, ఆయనను ఆ సమాజ మందిరం నిలబెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు లేఖనాలు చూపిస్తున్నారు. ఆ లేఖనాలు నా గురించే చెప్తున్నాయా, దేవుడు నా గురించే ఆ లేఖనాలు రాయించాడు, నేనే ఆ ప్రవక్తనని యేసుక్రీస్తు వారు, నేనే ఆ క్రీస్తునని చెప్తూ వచ్చారు. సో అలాగే మనకు పెద్ద ప్రవక్త అయిన యెషయా గారు కూడా చెప్పారు ఆ మాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది ప్రవచనం, ఇది దేవుడు మాట్లాడిస్తున్న మాట, యెషయా ద్వారా మాట్లాడిస్తున్న మాట. అదే యెషయా గ్రంథం 61లో కూడా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను ఎన్నుకున్నాడు. ఇదే మాటను యేసుక్రీస్తు వారు కూడా మనకు తెలియజేస్తున్నారు. ఆ చిగురు ఎవరు? ఆ చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత, యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన సమాజ మందిరంలో మొట్టమొదటిగా ప్రసంగం చేస్తున్న ఆ సన్నివేశాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ప్రవక్తల మాట వినలేదు. ఇంత బాగా యెషయా గారు చెప్పారు, పెద్ద ప్రవక్త అయిన యెషయా గారు చెప్పారు, మోషే గారు 40 ఏళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించిన మోషే గారు చెప్పారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. లూకాసు వార్త 4:18. లూకాసు వార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. ఎవరు అభిషేకించారు? ఇది ప్రశ్న రావాలి మనకు. ఒక దేవుణ్ణి ఒక దేవుడు అభిషేకిస్తాడా? ఒక తల్లిని ఒక కొడుకు ఆశీర్వదిస్తాడా? అమ్మా మీకు తెలుసా? నువ్వు కొడుకుని ఆశీర్వదిస్తావా, నీ కొడుకు నిన్ను ఆశీర్వదిస్తాడా? మళ్ళీ ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుని ఆశీర్వదిస్తున్నాడు, ఆయనను అభిషేకించి భూలోకానికి పంపుతున్నాడు అని ఎవరు చెప్పారు?
తండ్రి అయిన దేవుడు చెప్పినాడు, ప్రవక్తల ద్వారా చెప్పించినాడు. మళ్ళీ ఇప్పుడు ఆ కొడుకు చెబుతున్నాడు ఏమని? దేవుని ఆత్మ నా మీద ఉన్నది, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలకును, గుడ్డివారి చూపును కలగజేయుటకు, ఇవన్నీ చేసిన లేదు యేసుప్రభు వారు. ఇవన్నీ కరెక్ట్ తెలుసు అందరికి ఇప్పుడు, ఎందుకంటే ఇవే కావాలి మనకు భూలోకంలో. గుడ్డితనం పోవాలా, డబ్బులు రావాలా, బిల్డింగ్లు రావాలా, కార్లు కావాలా, యేసుప్రభుని నమ్ముకుంటే ఇవన్నీ రావమ్మా. ఇవన్నీ వస్తాయని చెప్తున్న వాళ్ళు అబద్ధికులు అంటాడు దేవుడు. దేవుని గ్రంథం స్పష్టంగా చెప్తుంది, యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్య జీవం ఇస్తా అన్నాడు, రెండో మరణాన్ని తప్పిస్తా అన్నాడు. కానీ నీకు బిల్డింగ్లు, బంగ్లాలు, నువ్వు జీవితాంతము యవ్వనంగా ఉండడానికి కాదు యేసుక్రీస్తుని నమ్ముకునేది. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల నీకు నిత్య జీవము, సమాధానము, దేవునితో సమాధానం. దేవునికి మనకు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు కాబట్టి మనము డైరెక్ట్ దేవుని ఇంతవరకు అన్న చెప్పినట్టు ఆయన పరిశుద్ధుడు. ఆయనను దూతలే చూడలేవు, ఆ దూతలే మొఖాలు కప్పుకుంటున్నాయి, కాళ్ళు కప్పుకుంటున్నాయి తన రెక్కల ద్వారా. మనుషులు మనం ఎలా చూడగలం? దేవుని చూసిన అని చెప్పినవాడు అబద్ధికుడు. బైబుల్ చెప్పట్లేదు అట్లా. బైబుల్ ఎవరు ఎప్పుడు కానీ దేవుడు భూలోకానికి వస్తానని ఎక్కడ చెప్పలేదు. చెప్పని దాన్ని మనం నమ్మి నరకానికి పోవడం ఎందుకు? యేసుక్రీస్తుని తన కుమారుణ్ణి పంపుతాన్నాడు, ఆ కుమారుని ద్వారా రక్షిస్తాన్నాడు. కానీ ఆయన రక్షకునిగా నియమించాడు దేవుడు, అది ఆయనే చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను ఈ లోక రక్షకునిగా ఉండుటకు నన్ను అభిషేకించి దేవుడు పంపాడని చెప్పాడు. తండ్రి తండ్రి యోహాను వార్త ఆ మాట చూద్దాం. ఒక మాట అది, అంటే మోషే మాటల్లో వినలే కాబట్టి 8వ అధ్యాయం 5-4 వచ్చింది 54. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకునేడలా నా మహిమ ఒట్టిదే, మా దేవుడని మీరు ఎవరిని గూర్చి, అంటే ఇక్కడ ఎవరి గురించి అంటుంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరినైతే మీరు ఆరాధిస్తున్నారో, ఎవరైతే నా దేవుడు అంటున్నారో, ఎవరైతే మీరు మోషే గ్రంథాన్ని మీరు చదువుతూ మీరు మోషేని మీరు ఫాలో అవుతున్న అంటున్నారో, మీరు ఎవరిని గురించి చెప్తురో ఆ నా తండ్రి నన్ను మహిమపరుచుతున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను నేను ఎరుగుదునని చెప్పినడలా అబద్ధికుడు అవుతాను నేను లేకుండా. కాబట్టి ఆయనను దేవుడు పంపాడని మీరు ఏ దేవుడైతే నమ్ముతున్నారో ఆ నా దేవుడే నన్ను మహిమపరుస్తున్నాడని యేసుక్రీస్తు వారు చెప్తే ఆయన ఏం చేశారు వీళ్ళంతా? ఎందుకంటే వీళ్ళంతా భూరాజులు కలిసి ఏకమై దేవుడు అభిషేకించిన తన కుమారుని విరోధంగా నిలవబడిరి. దేవుడు అభిషేకించి పంపిన తన కుమారునికి విరోధముగా నిలవబడిరి అంటే భూరాజులు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, ఎందుకంటే కుట్ర పండుతున్నారు. ఏమైనా దేవుని కుమారుడు అంటున్నాడు, దేవుడై నన్ను మహిమపరుస్తున్నాడు అంటున్నాడు అని అక్కడ చెప్పుకుంది యేసుక్రీస్తు వారు. దేవుడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను దేవుడు అని చెప్పలేదు. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు వారిని కొట్టడానికి కారణము, చంపడానికి కారణము ఆయన దేవునితో సమానంగా చేసుకున్నాడని, దేవుడు అని చెప్పుకున్నాడని కాదు. దేవుడు అని చెప్పుకోలేనా? దేవుని కుమారుడు, దేవుడు నా తండ్రి నన్ను అభిషేకిస్తున్నాడని చెప్తున్నాడు. కానీ నేను దేవుడు అని ఎక్కడ చెప్పలే. ఇది చాలా మటుకు మన బోధకులు చెప్తుంటారు, దేవుడు అని చెప్పుకున్నందుకే యూదులు కొట్టారని, యూదులు ఆయన మీద తిరగబడ్డారని. కానీ అది కాదు. భూరాజులు అంటే అక్కడున్న అధికారులు, పిలాతు. అపోస్తుల కార్యము, ఇదే పేతురు గారు చెప్తుంటారు చూడండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 27-28 వచనాలు. ఏవి జరగవలనని నీ హస్తమును, అంటే దేవుని హస్తం, నీ సంకల్పము ముందు నిర్ణయించెను, వాటన్నిటిని చేయుటకై
నీవు అభిషేకించిన, ఎవరు అభిషేకించినారు? దేవుడు అభిషేకించిన, అంటే నీవు అభిషేకించిన క్రీస్తును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్య జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. చూశారా? ఈ సందర్భం మీకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తును దేవుడు అభిషేకించి ఈ భూలోకానికి, అంటే ఆయన సంకల్పానికి నిశ్చయించుకొని ఈ లోకానికి పంపిస్తే ఈ భూరాజులు, అక్కడున్న పరిచయులు, శాస్త్రులు, పండితులు అని ధర్మశాస్త్రాన్ని తెలిసినామని చెప్పుకుంటూ అట్టి వారే ఆ యొక్క జనముతో కలిసి యేసుక్రీస్తు అని ఏం చేశారు? సిలువ వేసి చంపారు. కాబట్టి ఇక్కడ చంపింది ఎవరిని, చనిపోయింది ఎవరు, పంపినవాడు ఎవరు అనేది ఈ లేఖనం అనేది ఏం నెరవేరుస్తుంది, లేఖనం అనేది ఏం చెప్తుంది అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు అమ్మ అర్థమవుతుంది. అది పంపించింది తండ్రి, వచ్చినవాడు యేసుక్రీస్తు. ఆయనను అంగీకరించలేదు ఈ లోకంలో ఉన్న ప్రజలు. ఆయనను ఆ రాజులకు అప్పగించి ఆయన మీద నేరం మోపి ఆయనను చంపించి సిలువ వేయడం జరిగింది. ఎవరిని? దేవుడినా? ఆయన కుమారుణ్ణి. కాబట్టి యోహాను సువార్త 14:23లో అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, 14:23లో, యేసు ఒకడు నన్ను ప్రేమించని యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ యేసుక్రీస్తు మాట ఎవరు విన్నారని? నివాసం చేయడానికి ఎవరు వినలేదు. కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు వారిని ఆ విధంగా సిలువ వేయడం జరిగింది. 14:24 వచ్చింది. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఏమా మాట? ఏ మాట మాట్లాడాడు యేసుక్రీస్తు వారు? ఆయన ఏమైనా దేవుడు అనిపించుకున్నాడా, లేకపోతే ఆయన ఏమైనా సొంత మాటలు మాట్లాడా? ఇది అపోస్తులు మనకు తెలియజేస్తున్న మంచి ఒక సాక్ష్యం. ఎందుకంటే యోహాను గారు ఆయనను ఆయనను హత్తుకున్న మనిషి. ఆయన చేసిన క్రియలన్నీ చూసినవాడు. కాబట్టి నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఆయనను ప్రేమించలేదు ఎవరు. పేతురు కూడా తప్పిపోయాడు లాస్ట్. మొన్ననే జ్ఞాపకం చేసి నన్ను కూడా. నిజంగా రక్షింపబడింది ఎవరంటే భూలోకంలో 12 మంది యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఎవరు రక్షింపబడ్డారంటే ఎవరూ లేరు. ఎందుకంటే మళ్ళీ పోయి చేపలు పట్టుకొని పోయారు అందరు. పేతురు పోయి చేపలు పట్టుకొని పోయిండు, శిష్యులు అంతా ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ లీడర్ అట్లా. ఇప్పుడు గంగా సిస్టర్ చెప్తే అందరు ఎట్లా వస్తారు అట్లా పేతురు గారు బాగా అందరినీ గ్రిప్లో పెట్టుకున్నారు. యేసుప్రభు గారు చనిపోయినారు, ఆయన పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయినారు. ఆయనను సిలువ వేసిన తర్వాత, ఆయన పునరుత్థానం తర్వాత మళ్ళా వచ్చి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే పేతురుతోని, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతాడు. కానీ పేతురు ప్రేమిస్తున్నాను ప్రభా అంటాడు. కానీ లాస్ట్కు ఆయనను రక్షింపబడ్డాడు ఆఖరికి. ఎందుకంటే దుడుకుతనం పేతురికి నాలక. సో అట్లా పేతురు గారు చాలా 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 తర్వాత, చాలా బాధ తర్వాత పేతురు గారు ఒక్కరే రక్షింపబడ్డారు. ఆయన ద్వారానే ఈరోజు సువార్త ప్రకటింపబడింది. ఆయనకే బీగాలు ఇచ్చాడు మనం. సో పరలోక రాజ్యము బీగాలు ఎవరికి ఇచ్చారంటే పేతురు గారికి ఇచ్చారు. సో తండ్రి అయిన దేవుడు క్రీస్తు వారికి ఇస్తే, యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పేతురు గారికి ఇచ్చారు. కాబట్టి అలా పేతురు గారు ఒక్కరే ఆయన మాట విన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనిన యెడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి
తీర్పు తీర్చివాడు ఒకడు గలడు, నేను చెప్పిన మాట అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎవరు తీరుస్తారు తీర్పు ఇక్కడ అంటే తండ్రి అయిన దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే మరి తిరిగి యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపి ఆయన ద్వారా తీర్పు తీరుస్తాడు. వాక్కు అని క్రీస్తుకి ఇవ్వబడింది, వాక్కు క్రీస్తు కాదు. కాబట్టి మన వాళ్ళు ఎప్పుడైనా యేసుక్రీస్తు వాక్యము అయి ఉన్నాడంటే కాదు, క్రీస్తు యేసు ప్రభుకు దేవుడు వాక్యం ఇచ్చాడు, ఆయన ఆత్మను ఆయనకి ఇచ్చాడు. అంటే ఈ లేఖనాలన్నీ సెలవిచ్చేది ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు వారి కోసం ఇస్తున్నాయి, కానీ యేసుక్రీస్తు వారు వాక్యమై ఉండలేదు. సో కాబట్టి అదే మాట ఏమంటున్నాడంటే ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎందుకంటే పూర్వకాలంలో నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడు, అంటే ప్రవక్తలు కూడా వాక్యమే ఉన్నారా? దేవదూతలు వాక్యమే ఉన్నారా? నిర్గమకాండంలో నా సన్నిధి దూతను నేను పంపుతున్నాను అన్నాడు, ఆయనకు కోపం రేపవద్దు అంటాడు. సో ఆయననేమనాలి మరి? కాబట్టి ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, దేవదూతల ద్వారా మాట్లాడినాడు. ఈ దినము అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతుంది. కుమారుని ద్వారా అన్నాడా, కుమారునితో అన్నాడా? కుమారుని ద్వారా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది నా మాటలు కాదు కదా, నా ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు అన్న ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు, అన్న మాటలు కాదు అవి. ఇప్పుడు కృష్ణన్న మాట్లాడి వెళ్ళిపోయిందంటే ఆయన మీద నేరం అయిపోద్దు. రేపు రమేష్ అన్న ఏదో మాట్లాడిపోయినట్టు నా మీద, ఇది నేను కాదు మాట్లాడు, దేవుడు మాట. ఏదన్నా దొరలొచ్చు మా దగ్గరికి, కానీ దానికి క్షమాపణ దేవుని చెప్పుకుంటాం. కానీ దేవుని మాటలు ఏమున్నాయో అవేమి చెప్పడానికి వచ్చాను ఇక్కడ. అదే అంటాడు యేసుక్రీస్తు వారు, నా మాటలు కాదయ్యా, దేవుని మాటలు. ఆయన దగ్గర నేను ఏం విన్నానో, ఏమి చదివానో, ఏమి నేర్చుకున్నానో, మీరేం చదివారో అవే నేను చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనము దేవుని మాటలు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు వచ్చాయి, అంటే ఆ వాక్కులు యేసుక్రీస్తు గురించి చెప్పాయి. ఆ వాక్కునే యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచారు, ఆ వాక్కుని మనకు నెరవేర్చి ఆయన చూపించెళ్ళాడు. కాబట్టి అదే కొరింథీయులకు రాసిన పౌలు గారు ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ 3వ అధ్యాయము 22వ వచనం. పౌలైనను అపోలోలైనను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవైనను రాబోవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుడా, దేవుని వాడు. అర్థమైందా? సమస్తమును మీరు ఏమని చెప్తున్నాడు? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మనం క్రీస్తు వారం. అపోలో అయినను కేఫా అయినను లోకమైన ఇంకా ముందుండే అయినా కానీ సరే, ఇప్పుడైనా సరే, ఇంకా ముందు ఉండబోయిన అయినా సరే, అన్నీ క్రీస్తు దేవుని వాడు.